ఆ లివర్ సిరోసిస్ అంటే ఏమిటి? దానికి ఎందుకొస్తుంది? దాని యొక్క లక్షణాలేంటి? దాని నివారణోపాయాలేంటి? లివర్ సిరోసిస్ అంటే లివర్ గట్టిపడడం అండి. సో లివర్ గట్టిపడడం వల్ల లివర్‌కి మన లివర్‌కున్న చాలా పవర్స్ ఉంటాయి. లివర్‌కి చాలా ఫంక్షన్స్ ఉంటాయి. లివర్‌ని ఏమంటారంటే మెటబాలిక్ హౌస్ అంటారు. అంటే అన్ని మనం తినేవన్నిటిని అరిగించుకునే శక్తి లివర్‌కి ఉంటుంది. సో లివర్ నార్మల్‌గా మెత్తగా ఉంటుంది. లివర్ గట్టి పడిపోవడంలో లివర్ సిరోసిస్ అంటారు. ఆ పడిపోవడం వల్ల లివర్‌లో వెళ్ళే రక్తం ఏదైతే ప్రవహిస్తుందో అది మనకు స్లో అయిపోయి బ్యాక్ ఫ్లో లాగా ఎక్కువైపోయి పోర్టల్ హైపర్‌టెన్షన్ లాగా దారితీస్తుంది. సో లివర్ సినోసిస్ ఉన్న వాళ్ళలో పేషెంట్స్‌లో మనకు పొట్టలో నీరు చేయడం, అసైటిస్ అంటారు. కాళ్ళ వాపులు రావడం. ఎందుకంటే లివర్ అనేది ఆల్బుమిన్ అనేది మనకు తయారు చేస్తుంది. సో శరీరంలో ఆల్బుమిన్ తక్కువైపోతే కాళ్ళ వాపులు, మొత్తం శరీరం మొత్తం వాపు రావడము. ఇంకొకటి రక్తపు వాంతులు అవుతాయండి. దాన్నే మనము వారిసెల్ ఈసోఫేజ్ బ్లీడింగ్ అంటారు. సో అవి ఎందుకు వస్తాయంటే మన అన్నవాహికలో నరాలు ఉబ్బిపోవడం వల్ల మనకు బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఇంకొకటి కొన్ని కోమా స్టేజ్‌లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది లివర్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల. సో ఇవన్నీ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ లివర్ ఫెయిల్యూర్‌లో మనకు కనిపిస్తాయి. కానీ నార్మల్‌గా లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళలో కాంపెన్సేటెడ్ సిరోసిస్‌లో మనకి ఇట్లాంటి లక్షణాలు ఏమీ ఉండవు. కానీ రెగ్యులర్‌గా బ్లడ్ టెస్ట్ మనం ఇందాక మాట్లాడుకున్న లివర్ ఫంక్షన్ టెస్ట్ గానీ, ఫైబ్రో స్కాన్ గానీ, అల్ట్రాసౌండ్ చేసుకుంటే మనకు ఎర్లీ స్టేజ్ ఆఫ్ లివర్ సిరోసిస్ అనేది తెలుస్తుంది. సో లివర్ సిరోసిస్ రావడానికి ముఖ్యమైన కారణాలు మేజర్‌గా ఎక్కువ చూసుకునేది మనకు ఆల్కహాల్ మందు తాగడం వల్ల వస్తుంది. అది మనం మందు ఎక్కువ రోజులు తాగడం వల్ల లివర్ అనేది డ్యామేజ్ అయ్యి చిన్నగా డ్యామేజ్ అయ్యి అది లివర్ సిరోసిస్‌కి దారితీస్తుంది.